అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి టేస్ట్ కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్కి ఎక్సలెంట్ కాంబినేషన్. ఫస్ట్ అరచిప్ప కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అరచిప్ప కొబ్బరికి 100 గ్రాములు శనగపప్పు తీసుకోవాలి. కప్పుల లెక్కలో చెప్పాలంటే 1 కప్పు కొబ్బరి ముక్కలకి 3/4 కప్పు శనగపప్పు తీసుకోవాలి. చిన్న ముక్క అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకుని కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకుని అలాగే మనం ఫ్రై చేసిన ఆయిల్ కూడా సగం తీసివేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసినవన్నీ ఆయిల్తో సహా వేసుకుని వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, శనగపప్పు, 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఫ్రై చేసిన ఆయిల్నే మళ్ళీ వేడి చేసుకుని పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పచ్చడిలో వేసుకోవాలి. అంతే, టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది.